ఏమండి ఏం డిస్కషన్కి ఏం రాలేదు. మామూలుగా వాలంటీర్ల ద్వారా ఇది పంపిణీ చేసేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు పక్కన పెట్టేసి ఈ పంపిణీకి వాళ్ళు కూడా వీళ్ళతో పనిచేస్తారేమో. ఇది సచివాలయం స్టాఫ్తోనే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయబోతాయి. డోర్ టు డోర్ ప్రతి ఇంటికి కూడా సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. బట్ ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం సచివాలయ స్టాఫ్ పూర్తిగా బాధ్యత తీసుకుంటారు. అందుకనే పారిశుద్ధ్య పనులని వేగవంతం చేయమని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి విలేజ్లో కూడా ఈ డ్రైనేజీ మురుగునీటిని క్లీన్ చేసేసి కార్యాచరణ సూచించారు. అది దాని మీద ఎంక్వైరీ చేయాల్సి వస్తుంది. అది ప్రభుత్వం ఏ విధంగా చనిపోయింది ఏంటి అనేది కూడా ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఏదండి అది కోర్టులో ఉంది కదా, కోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయలేం కదా.